గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లా వాసులు బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన రెవెన్యూ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరందరి ఆదేశానుసారం ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వర్యులకు మన మంత్రివర్యులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధతోటి గౌరవ మా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు గారి ఆదేశానుసారం, అదేవిధంగా నా పేరు కొండ పద్మ, నేను రిటైర్డ్ ఎంపీడీఓని, ఐఎన్టీయూసీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నిన్న నియామకం కావించబడ్డ ఈరోజు మా ఐఎన్టీయూసీ తరఫున గజ్జి సూర్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. లేబర్ కార్డు ఉన్నటువంటి ప్రతి కార్మిక సోదరుడు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వారికి ఉన్నటువంటి హెల్త్ ప్రొఫైల్ ఏదైతుందో దాని ప్రకారంగా వారు తగిన వైద్య సౌకర్యం అందుకోవటానికి, అది కూడా అందించటానికి ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి అవన్నీ ముఖ్యంగా ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఆవిర్భవించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో, మన మంత్రివర్యుల ఆదేశానుసారం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా ఐఎన్టీయూసీ జిల్లా సెక్రటరీ గారు గజ్జి సూర్యనారాయణ గారు దీన్ని నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఒక ఆలోచన, ముఖ్యమంత్రి వర్యులు ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ ఒకటి తయారు చేసి వారికి ఇచ్చి, దాని ప్రకారంగా మీ అందరికీ తెలుసు 5 లక్షల రూపాయలు ఈ ఏదైతే ఉందో ఫ్రీ వైద్య ఖర్చులకు ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ప్రకారంగా వారికి మరి ఇటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ ప్రకారంగా వైద్య సేవలు అందించి ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ చేయటమే మన మంత్రివర్యులు, మన ముఖ్యమంత్రి గారి ఆశయం. అదేవిధంగా వారికి ఈ సందర్భంగా అత్యంత శుభవార్త ఏంటంటే, రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. మరి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు, మన జిల్లా మంత్రివర్యులకు అందరికీ కూడా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుల వారి తరఫున, అదేవిధంగా మహిళా ఐఎన్టీయూసీ జిల్లా తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. రైతుల కళ్ళల్లో ఈ రోజు నుంచి ఆనందం ఎలా ఉంటుందో, అన్నమాట ప్రకారంగా ఎన్ని రోజులైతే డెడ్ లైన్ పెట్టినారో ఆగస్టు 15 అంటే, మరి జూలైలోనే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ప్రభుత్వం ప్రజల పట్ల, రైతుల పట్ల, రైతు కూలీల పట్ల, అదేవిధంగా కార్మికుల పట్ల ఎంత శ్రద్ధ, ప్రేమ కలిగి ఉందో మరొకసారి నిరూపించుకున్నారు. మరొకసారి మేము మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.